హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి పెదాలు ఆరిపోతూ ఉంటాయి కదా, అంతేకాకుండా పుట్టిన పిల్లలకి పెదాలను నల్లగా ఉంటాయి కదా, ఏజ్ నుంచి మనం ఏమైనా వాడచ్చా, ఇవన్నీ ఈ వీడియోలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి పెదాలు ఆరిపోతూ ఉంటాయి కదా, అలా ఆరిపోకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పెదాలు అనేవి ఎందుకు ఆరిపోతాయి, ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. పిల్లలకి పెదాలు అనేవి ముఖ్యంగా జలుబు చేసినప్పుడు కానీ, ఫీవర్ చేసినప్పుడు కానీ పెదాలు ఎక్కువగా ఆరిపోతూ ఉంటాయి. అంతేకాకుండా తల్లిపాలు సరిపోనప్పుడు కూడా పిల్లలకి పెదాలను ఆరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే ముక్కు నుంచి గాలి తీసుకోవడం రాదు కదా చిన్నపిల్లలకి, వాళ్ళు నోటి నుంచే గాలి తీసుకోవాలి కదా, అందుకని పెదాలను ఆరిపోతూ ఉంటాయి. జలుబు చేసినప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాలి, వాళ్ళకి జలుబు చేసిందా, ఫీవర్ వచ్చిందా అని. అలా చూసుకొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు పెదాలు అనేవి ఆరిపోకుండా. అంతేకాకుండా తల్లిపాలు సరిపోనప్పుడు పెదాలు అనేవి ఆరిపోతూ ఉంటాయి కదా, మనం 2 అవర్స్కి ఒకసారి ఫీడింగ్ అనేది కంపల్సరీ ఇస్తూ ఉండాలి. ఇచ్చిన ఇచ్చిన తర్వాత పిల్లలకి పెదాలతోనే పాలతో అనేది పిల్లలకి పెదాలకి అప్లై చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల పెదాలు అనేవి ఆరిపోకుండా కంట్రోల్ చేయొచ్చు. పిల్లలకి 3 మంత్స్ వరకు 2 అవర్స్కి ఒకసారి కంపల్సరీ ఫీడింగ్ అనేది ఇవ్వాలి. అలా ఫీడింగ్ తక్కువైనప్పుడు మాత్రమే పెదాలు ఎక్కువగా ఆరిపోతూ పక్కుళ్ళు వచ్చినట్టు అలా ఉంటుంది. వీటిని ఇలా నివారించుకోవచ్చు. నెక్స్ట్, పిల్లలు పుట్టినప్పుడు లిప్స్ అనేవి చాలా బ్లాక్గా ఉంటాయి కదా, అవి ఎందుకంటే తల్లిపాలు తాగేటప్పుడు బ్లాక్గా ఉన్నది వాళ్ళకి తగులుకోవడం వల్ల వాళ్ళ లిప్స్ అనేవి బ్లాక్గా ఉంటాయి. అంతేకాకుండా మనం పాలు తాపిన తర్వాత పిల్లలకి కంపల్సరీ మెత్తటి క్లాత్తో అనేది పిల్లల పెదాలు అనేవి తుడచాలి. తుడచకపోవడం వల్ల వాళ్ళకి ఆ బ్లాక్ లేయర్ అనేది అలాగే ఉండిపోయి లిప్స్ అనేవి బ్లాక్గా అవుతాయి. అంతేకాకుండా పిల్లలకి బ్లాక్గా ఉన్నప్పుడు మనం బయట నుంచి ఏ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయకూడదండి చిన్నపిల్లలకి. అలా చేయడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వాటిని వీలైనంత వరకు తల్లిపాలకు మించిన ఔషధం లేదండి, తల్లిపాలతోనే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. తల్లిపాలు తాపినప్పుడు మనం మెత్తటి క్లాత్తో తుడచాలి. తుడిచినప్పుడు నల్లపు రాకుండా కంట్రోల్ చేయగలం. అంతేకాకుండా వాళ్ళకి కలర్ అనేవి రావాలి అన్నప్పుడు మనము రెడ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ రెడ్ క్లాత్తో ఇంకా యూజ్ చేసినా మంచిది. అంతేకాకుండా దానిమ్మ పూత ఉంటుంది కదండి, ఇలా పువ్వు ఉంటుంది కదా, ఈ రెక్కల్ని మాత్రమే మనం తీసుకొని ఇలా రెక్కలుగా తీసుకొని అరచేతిలోకి తల్లిపాలు ఉంటాయి కదా, తల్లిపాలు వేసి ఇలా ప్రెస్ చేసి వీటి నుంచి పేస్ట్ వస్తుంది కదా, ఇలా ప్రెస్ చేయడం వల్ల చూడండి, ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి పేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా పేస్ట్ అనేది వచ్చినప్పుడు పిల్లలకి మార్నింగే యూజ్ చేయాలి. ఇలా పేస్ట్ అనేది వాళ్ళ పిల్లల పెదాల మీద అప్లై చేసినప్పుడు లిప్స్ అనేవి రెడ్గా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళ లిప్స్ అనేవి రెడ్గా కూడా వస్తాయి. దాంతోపాటు మనం పాలు తాపిన ప్రతిసారి పిల్లల లిప్స్ అనేవి తడిబట్టతో మెత్తటి క్లాత్తో అనేది మనం వాళ్ళ పెదాలు తుడచాలి. తుడిచినప్పుడు వాళ్ళ పెదాలు నల్లగా కాకుండా కంట్రోల్ చేయగలం. మిగతా బయట ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేయకూడదండి 1 ఇయర్ వరకు. దాని తర్వాత మనం యూజ్ చేయాలనుకుంటే వెన్న అనేది అప్లై చేయొచ్చు. అలా చేయడం వల్ల రిజల్ట్ అనేది ఉంటుంది. పిల్లలకి ఏ బయట ప్రోడక్ట్స్ వాడకండి, వాడడం వల్ల చాలా ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.